Hey guys, welcome back to my channel. I hope you guys are doing well. So మేము కానాకి వచ్చి అరౌండ్ 10-15 డేస్ అవుతుంది. ఈరోజు జాన్ 5th అనమాట. మా కాలేజ్ ఓరియంటేషన్ డే ఉంది. బై ద వే మాది జాన్ ఇంటేక్ అండ్ జాన్ ఇంటేక్ అంటే వింటర్ సీజన్ కదా. ఇట్స్ టఫ్ టు ఫైండ్ పార్ట్ టైమ్ జాబ్స్ హియర్. So far we are struggling to find any part time jobs and we didn't have any our luck. So we are waiting for that fortune. బట్ బిఫోర్ దాట్ ఏంటంటే ఈరోజు కాలేజ్ ఓరియంటేషన్ డే కదా, చూద్దాం కాలేజ్లో ఎట్లుంది కథ, ఎంతమంది ఉన్నారు. నా కోర్స్ వచ్చేసి డేటా అనలిటిక్స్. సో నేను యాక్చువల్లీ ఇనీషియల్గా ఫ్రమ్ ఇండియా ఐ హ్యావ్ టేకన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ అన్నమాట. ఆ కోర్సు సరిగా లేదని చెప్పి డేటా అనలిటిక్స్కి చేంజ్ అయినా, which is kind of a suitable course according to my education back in India. So ఈ వీడియో నేను సపరేట్గా చేస్తాను, ఎట్లా చేంజ్ చేయాలి కోర్స్ ఆఫ్టర్ రీచింగ్ కెనడా, హౌ టు చేంజ్ అవర్ కోర్స్ అని. సో అది వీలైతే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఒకవేళ ఈ వీడియోకి మంచి పుష్ వస్తాయి. బట్ బిఫోర్ దాట్ లెట్స్ కంటిన్యూ దిస్ డే. ఐఎమ్ గోనా గో నౌ అండ్ గెట్ రెడీ అండ్ హెడ్ స్టార్ట్ టు కాలేజ్. అండ్ అక్కడ పోయి వీడియోస్ రికార్డ్ చేసి పెడతా. సో స్టే ట్యూన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. కాలేజ్కి వచ్చేసినాము. ముంగటి నుంచి ఇట్లుంటుంది మా కాలేజ్. బెనిఫిట్ ఏంటంటే మాకు బస్ పాసెస్ ఫ్రీ అనమాట. అండ్ బస్సెస్ డైరెక్ట్లీ కాలేజ్ దగ్గర దింపుతాయి అండ్ ఇక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది మెయిన్ బిల్డింగ్, ఇది సౌత్ వింగ్ అని కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ బిల్డింగ్. ఇక్కడ నుంచి లోపల పోతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది ధరం కాలేజ్ సింబల్. అండ్ లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చినాక ఇగో ఇది రిసెప్షన్. ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలని అడిగితే వాడు లోపల వండి. అండ్ రాగానే ఇక్కడ ఈ లోకల్ స్టూడెంట్స్ అందరూ వాలీబాల్ ఆడుతుర్రు. మస్తు ఆడుతుర్రు బై వీళ్ళు. అక్కడ నుంచి అమ్మాయి కొడతా చూడుర్రి, గట్టి కొట్టింది. అండ్ అక్కడ నుంచి అయిపోయాక లోపలికి వచ్చినాము. లోపలికి వస్తే ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు మన క్లాస్లో అని చూస్తే మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. అండ్ 90% అందులో ఇండియన్సే. ఆ 90% ఇండియన్స్లో కూడా 70% నార్త్ వాళ్ళు. మన వాళ్ళు ఒక 20 మంది ఉంటారేమో, ఒక 150 మంది ఉంటారేమో నాకు తెలిసి. అండ్ అక్కడ ఏం లేదు, అక్కడ నుంచి బోర్డు పట్టుకొని మమ్మల్ని తీసుకొస్తారు. ఇగో మా సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకొస్తారు. నడుచుకుంటూ పోయినాం. యా, ఇది జిమ్ ఉంది ముంగట. జిమ్ ఫ్రీ ఉంది బై. జిమ్ అయితే కిరాక్ ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా. అండ్ ఇక్కడ ఎంటర్ అయినాక మళ్ళా ఇంకా ఇక్కడ ఒక క్యాబిన్ ఉంది, అక్కడ నుంచి ఎటు పోవాలన్నది. లోపలికి ఎంటర్ అయినాము. లోపలికి ఎంటర్ అయినాక ఇతను మా గ్రూపే. అని చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి కాలేజ్లో, చిన్న చిన్న స్టోర్స్. లోపల పోయినాక ఇక్కడ ఏమవుతుందంటే అందరూ అన్ని స్టాల్స్ పెట్టిర్రు, 1 స్టాల్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా. సో అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మా కాలేజ్ ప్లస్ ఒంటారియో టెక్ యూనివర్సిటీ, మా కాలేజ్ ఒంటారియో టెక్ యూనివర్సిటీ రెండు క్యాంపస్ని షేర్ చేసుకుంటాయి అనమాట. ఎట్ టైమ్స్ వీ హ్యాడ్ టు గో టు ఒంటారియో టెక్ యూనివర్సిటీ ఆల్సో. సో వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోడు ఇక్కడ ఫోటోలు దిగుతుండు. ఇంతే, ఇది ఆడిటోరియము చిన్ననే ఉంది, అక్కడక్కడ చిన్న స్టాల్స్ పెట్టారు. వేరే కాలేజీలో అయితే ఫుడ్, హుడీస్, బ్యాగ్స్ అవన్నీ ఇస్తారంట. మా కాలేజ్లో ఏం ఇవ్వలేదు బాయ్. ఆ చిన్న ఒక బ్యాగ్ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ గేమ్స్ ఆడుతుర్రు వీళ్ళందరూ. అయితే ఇక్కడ ఒక అక్కకి పాటలు పెడదాం, తెలుగు పాటలు అంటే ఆమె పెట్టట్లేదు బై. మా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. మా మహేష్ బ్రో డిసప్పాయింట్ అయ్యిండు. పోయి నేను అడిగినా అనమాట. ఇంకో పక్కన ఒక ఆమె ఉందో కనిపిస్తుంది చూడు, ఇక ఈమెను పోయి అడిగిన, ఈ పాట పెట్టు ఉంగూరమే, ఆ పాట పెట్టమన్నా పెడతలేదు ఆమె. లొల్లుంది ఈమెతోనైతే. మొత్తం ఇంగ్లీష్ పాటలు పెడుతుందా, అవి ఏమో నీకు నచ్చట్లేదు. మొత్తం దేశీ గాళ్ళు ఉన్నారు.
మా కాలేజ్లో ఏమేం సామాన్లు ఇచ్చారో చూపిస్తా చూడరు. గీ పౌచ్ ఒకటి గెలుచుకున్నాము. ఆడ స్పిన్ ద వీల్ ఉంటే అది తిప్పినాము, ఇది ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇవన్నీ కార్డులు ఏడ ఏమేమి ఉంటాయో అవన్నీ చూడడానికి పక్కన పడేద్దాం. ఇది కూడా పక్కన పడేద్దాం. రైట్, ఇది ఇచ్చిర్రు ఒకటి హ్యాండ్ బ్యాండ్. ఇది ఎందుకో మరి మనం ఏమన్నా స్కూల్లో ఉన్నామా ఏంద్రా నాయన గిది ఇచ్చిర్రు. ఓకే, ఇది ఒక సాక్సులు, చిన్నపిల్లలు పెట్టుకునే సాక్సులు ఇవి ఇచ్చారు. ఇది స్ట్రెస్ బాల్ అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఎవరైతే కెనడా వచ్చిర్రో వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. బై డే 1 కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, డే 2 నుంచి అంతా జజ్జరజ్జా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేందో బై, ఇది ఎందుకో మరి, ఇది పౌచ్ లాగా ఉంది, రబ్బరు. ఏం పెట్టుకుంటారో తెలియదు నాకు, చూద్దాం. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ట్యాగ్స్ ఇచ్చిర్రు 2-3 ఈ ట్యాగ్లు ఇచ్చిర్రు. చిన్న గిలాస్ ఇది, వాటర్ తాగినమాట వేస్ట్. ఇదొక బాటిల్ 17K తీసుకురు బై కాలేజ్ ఫీ తీసుకొని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇచ్చిర్రు దొంగ కొడుకులు. ఓకే, ఇదేందో మరి, ఇది ఏందో ఏంటో ప్యాడ్ అనుకుంటా, ఇది ఏదైనా రాసుకోవడానికి పనికొస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకో స్ట్రెస్ బాల్ ఇచ్చిర్రు, ఐ సపోర్ట్ హబ్ అంట. ఓకే, దీంట్లో ఏదైనా యూజబుల్ థింగ్ ఏదైనా ఉందంటే ఈ పెన్నులు అండ్ ఆ స్ట్రెస్ బాల్స్ ఒకటే. అండ్ ఈ కూరగాయలు కొనుక్కునే సంచి మన ఇంటి దగ్గర రూపాయికి ఇస్తారు. సో గివే అన్నమాట మనకి ఇచ్చినాయి. సో వీటితోనే మేము ఎంజాయ్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. I hope you guys like this video. If you really do, please like, share it and subscribe to my channel. Until next video, bye bye.